రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో మరింత హీట్ పెరగనుంది. ఇప్పటికే కరీంనగర్, నిజామాబాద్ లో ఎన్నికల ప్రచారం చేసిన కేసీఆర్ ఇవాళ 2 సభల్లో పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటలకు మిర్యాలగూడలో జరిగే నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ మీటింగ్ కు హాజరవుతారు. ఆ తర్వాత సాయంత్రం 5:30 గంటలకు ఎల్బీ స్టేడియంలో జరిగే మల్కాజ్గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ ఎంపీ నియోజకవర్గాల బహిరంగ సభలో పాల్గొంటారు. సభ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు జిల్లాల నేతలు. కాసేపట్లో ప్రారంభం కానున్న సీఎం సభకు అన్ని ఏర్పాట్లు చేశారు జిల్లా నేతలు. సభకు భారీ సంఖ్యలో జనాన్ని సమీకరిస్తున్నారు పార్టీ నేతలు. సభకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ప్రచారం ఊపందుకుంది. మొదటిసారి నల్గొండ పార్లమెంటు స్థానంలోని మిర్యాలగూడలో మరికొన్ని గంటల్లో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో సభ ప్రారంభంగా ఉంది. దానికి సంబంధించి మిర్యాలగూడ కేంద్రంలో అన్ని ఏర్పాట్లను కూడా అటు పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లను చేశారు. ఇక సుమారు దీనికి అన్ని నియోజకవర్గాలని నల్గొండ పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల నుంచి దాదాపు 1,00,000కు పైచిలకు కార్యకర్తలు ఇక్కడికి వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక మనం ప్రస్తుతం మిర్యాలగూడ సభా ప్రాంగణం వద్ద ఉన్నాం. చూడొచ్చు మరికొన్ని గంటల్లో ప్రారంభంగా ఉన్న ఈ సభకు సంబంధించి మాత్రము అటు పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, నేతలు అందరూ కూడా ఈ ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. అయితే పార్లమెంటు స్థానానికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నల్గొండ పార్లమెంటు స్థానం అంటే కాంగ్రెస్కు కంచుకోటగా ఉండేది. కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్ఎస్ చేజిక్కించుకోవాలనే దాంతో మాత్రము చాలా సీరియస్గా ప్లాన్ చేసింది. దానిలో భాగంగా ఎక్కువ శాసనసభ్యులు కూడా ఈ పరిధిలో ఉండడంతో వాళ్ళకు ఇంకా గట్టి ధీమా ఉంది. ఖచ్చితంగా కూడా 3 లక్షలకు పైచిలకు మెజారిటీతో వేమిరెడ్డి నరసింహారెడ్డిని గెలిపించుకొని తీరుతామనే ధీమాతోటి మాత్రము అటు నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు అందరూ కూడా పనిచేస్తున్నారు. ఇక సభా ప్రాంగణానికి సంబంధించి కూడా అన్నీ ఉన్నాయి. అయితే లీడర్లు కూడా కొంతమంది ఇక్కడ మాత్రము చూడొచ్చు, మనము పెద్ద ఎత్తున లీడర్లు కూడా ఉన్నారు. ఆ లీడర్లతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇది కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న నల్గొండ పార్లమెంట్ స్థానంలో ఈసారి ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? ఈసారి టీఆర్ఎస్ అభ్యర్థి అత్యధిక ఓట్ల మేరతో గెలుస్తారు. గతంలో సుఖేందర్ రెడ్డి గారు ఈ పార్లమెంట్ స్థానం నుంచి 1,93,000 మెజార్టీతో గెలిచారు. ఈసారి ఇంకా భారీ మెజార్టీతోటి దాదాపు 2.5 నుంచి 3 లక్షల మెజార్టీతో గెలిచే అవకాశం ఇప్పుడు మన టీఆర్ఎస్ అభ్యర్థికి ఉంది. అయితే మొన్నటి వరకు కూడా ఇది కాంగ్రెస్ సీటే కదా, కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ సీట్లో టీఆర్ఎస్ ఎలాంటి ప్లాన్ చేస్తుంది? ఇప్పుడు ఏంటంటే ఇదివరకు కాంగ్రెస్ స్థానమే అయినప్పటికీ కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మేజర్ వర్గం అంతా టీఆర్ఎస్ పార్టీలో చేరింది. దానికి ఆటోమేటిక్గా అంతకుముందు ఉన్న టీఆర్ఎస్ పార్టీ వర్గాలన్నీ ఇవన్నీ 2 కలిస్తే ఇంకా అత్యధిక మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఒకటే సూచన, ఒకటే మీరు ఆలోచించాల్సింది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ పరిధిలో దిగింది. ఇక్కడ ఎవరు నిలబడనంటే అభ్యర్థి దొరకక ఇక ఆయనే తప్పని పరిస్థితిలో ఇక్కడ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇక్కడ మరి టీఆర్ఎస్ అభ్యర్థికి ఇక ధీటే లేదు. ఆయనని ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలోనే ఇప్పుడు ఆయన మన అసెంబ్లీ స్థానానికంటే అత్యధిక ఓట్లు మరి మైనస్లో పడిపోయే అవకాశం కూడా ఇప్పుడు అక్కడ సమాచారం వస్తూ ఉంది. మీరు చెప్పండి, గ్రౌండ్ లెవెల్లో ప్రచారం చేస్తున్నారు కదా, ఎలా ఉంది రెస్పాన్స్? చాలా మంచిగా ఉన్నది. మన కేసీఆర్ చేసే పథకాలకు ప్రజలు ఆకర్షితులై ఇంకా భారీగా మెజార్టీ ఇప్పించి 16 సీట్లు గెలిస్తే మన సెంట్రల్ గవర్నమెంట్లో కీలకంగా ఉండొచ్చని, ఎట్లయినా బీజేపీ కాంగ్రెస్ వచ్చే పరిస్థితి లేదని అంత ప్రజలంతా ఫ్రంట్గా అన్ని రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి ఉంది. కాంగ్రెస్కైనా బీజేపీకైనా నా కేసీఆర్ గారికి 16 సీట్లు ఇస్తే ఢిల్లీలో చక్రం తిప్పుతారని ప్రజలు ఆలోచన చేస్తున్నారు. చూడొచ్చు, మొత్తానికి మాత్రం ఈసారి మాత్రం 16కు 16 సీట్లు గెలిచే విధంగా ప్లాన్ చేసుకుంటున్నామని చాలా ధీమాగా టీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటున్నారు. మొత్తంగా చూస్తే మాత్రము నల్గొండలో మాత్రము వాళ్ళ ప్రచారము పార్లమెంటు స్థానంలోని ప్రచారం మాత్రం కొంచెం స్పీడప్ అయిందనేమో చెప్పుకోవచ్చు. ఇది నల్గొండ నుంచి తాజా అప్డేట్. కెమెరామెన్ కృష్ణతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.